కొండగట్టులో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. 30 ఏళ్ల ఉప్పు రమణారెడ్డిని బీరు బాటిళ్లతో పొడిచి అతి కిరాతకంగా చంపేశారు యువకులు. అంజన్న స్వామి మెట్లదారి పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు ఆ యువకులు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు విచారణ ప్రారంభించారు. రమణారెడ్డికి కొందరు యువకులతో ఈ నెల 2న గొడవ జరిగింది. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు అనేది మనకు అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ కవర్ మీరు చూస్తున్నారు కదా, అదే ఆ మృతదేహం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండగట్టులో యువకుడి దారుణ హత్యకు సంబంధించి లెఫ్ట్ సైడ్ ఫోటోలో మీరు చూస్తున్నారు రమణారెడ్డి, మృతుడు రమణారెడ్డికి సంబంధించిన విజువల్ని మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు ఒక్కసారిగా అక్కడ షాక్కి గురి చేస్తుంది. కొండగట్టులో యువకుడి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఉప్పు రమణారెడ్డిని బీరు బాటిళ్లతో పొడిచి అతి కిరాతకంగా చంపేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ యువకులు అంజన్న స్వామి మెట్లదారి పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు ప్రస్తుతం విచారణ నిమిత్తం, మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ స్థానిక హాస్పిటల్కి పంపించినట్టుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అయితే ఈ నెల 2న రమణారెడ్డికి కొంతమంది యువకులతో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. అసలు ఇంతకీ ఎందుకు రమణారెడ్డికి వీళ్ళకి గొడవ జరిగింది? ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆ కారణాలు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియ అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి. ఘటనకి సంబంధించి రియాక్షన్స్ చూద్దాం. ప్లాన్ తోటే రప్పించారు అని ప్లాన్ తోటే కొట్టి చంపారు. ఏం పేరు మీ తమ్ముని పేరు? ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది అని సుమారు రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆండి బతుకుండదని అన్ని చంపారు. అని ఎవరు వాళ్ళు? 8 మంది. ఏం లేదు, 8 మంది కలిసి చంపారా? 8 మంది అయితే మనకు. నా పేరు నిరంజన్. గతంలో మీ తమ్మునికి వాళ్ళతో గొడవలు ఉండేనా? పాత అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నాయి. పాత కక్షలు ఉండేనా? పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళందరికీ అని లేవు, ఒక ఇద్దరికి ఉన్నాయి అట్లా. కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి గత వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డి కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని, ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికి పిలిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం. రైట్, అదే అక్కడ పోలీసులు చెప్తోంది. ప్రాథమికంగా అయితే మాత్రం 8 మంది హత్యలో భాగస్వాములు అయినట్టుగా పోలీసులు విచారించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అసలు ఎందుకు రమణారెడ్డిని అక్కడ యువకులు హత్య చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రమణారెడ్డి హత్యకు కారణాలేంటి? ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? సచిన్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు వద్ద ఉప్పు రమణారెడ్డికి సంబంధించి ఈ నెల 2న మిస్ అయిండు. అయితే కొద్ది రోజుల్లోనే తన సోదరుడు కనబడట్లేదని చెప్పి మల్యాల పోలీసులను ఆశ్రయించాడు వాళ్ళ సోదరుడు నిరంజన్. దీంతో పోలీసులు వారి మార్కు ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారు విచారణ జరిపారు. కొండగట్టు మెట్ల దారి వద్ద ఆ పక్కనే అతన్ని బండరాళ్లతో కొట్టి కట్టేసి చితకబాది అక్కడే పూడ్చిపెట్టారు, హతమార్చారు అని చెప్పి సమాచారం అనుకున్నటువంటి నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి పోలీసులు బాడీని అక్కడే పోస్ట్ మార్టం చేయించారు ఎంఆర్ఓ సమక్షంలో. ఈ క్రమంలో పాత కక్షలే ఇది ప్రధానమైనటువంటి కారణం అని తెలుస్తుంది. ఈ నెల 5న ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి వివాహం ఉంది. అంతకు ముందే
ఈ గొడవ జరుగుతుంది. పాత కక్షల నేపథ్యంలో ఎట్లాగూ వీటిని హతమార్చాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఇద్దరితో ఉన్నటువంటి గొడవలు మరొక 6 వాళ్ళతో జతగలిచారు. మొత్తం 8 మంది దీనిలో ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. నిరంజన్ రెడ్డి అలాగే ఉప్పు రమణారెడ్డి కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎందుకు జరిగింది ఇట్లా, ఏది ప్రధానమైనటువంటి కారణము, వివాహేతర సంబంధమా, గతంలో ఉన్నటువంటి పాత కక్షల అనే నేపథ్యంలో ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. సచిన్. చంద్రశేఖర్, అంటే ఈ ఘటనకు సంబంధించి 8 మంది ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానించడం జరుగుతోంది. అంటే ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ప్రేమ వ్యవహారం ఏదైనా కారణంగా ప్రాథమికంగా భావించడం జరుగుతోందా? ప్రధానంగా ప్రేమ వ్యవహారమే మర్డర్ కి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఈ ఆర్థిక పరమైన లావాదేవీలు గతంలో ఉండేవి, కానీ ఈ హత్యకు మాత్రము కేవలం వివాహేతర సంబంధం కావచ్చు, లేదంటే ప్రేమ వ్యవహారం కావచ్చు అనేటువంటి కోణంలో ప్రైమరీ లెవెల్లో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఉంచకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లోపేయాలి అని చెప్పి హల్దీ ఉత్సవం అంటే వివాహానికి ముందు జరుగుతున్నటువంటి వివాహ వేడుకల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఇతరులతో కలిసి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు సైతం వారు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఎవరు హత్య చేశారు, ఈ హత్యకు కుట్ర ఎవరు చేశారు అనే దాన్ని సైతం బహిరంగంగా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంత భయానకమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అక్కడ సృష్టించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద టోటల్ గా మనకి డీటెయిల్స్ తెలియాలంటే పోలీసులు పూర్తి సమాచారం అందించాల్సిందే. త్వరలోనే మేము పూర్తి సమాచారం అందిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది నిందితులను వారు విచారణ జరుపుతున్నారు. సచిన్, పూర్తి సమాచారం మనకి ఇంకా తెలియాల్సింది. రైట్ చంద్రశేఖర్, మొత్తంగా అయితే మాత్రం కొండగట్టులో యువకుడి దారుణ హత్య సంచలనంగా మారింది. రమణారెడ్డిని బీరు బాటిళ్లతో పొడిచి అతి కిరాతకంగా చంపేశారు కొంతమంది దుండగులు. అయితే అంజన్న స్వామి మెట్ల దారి పక్కన ఈ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు ఆ నిందితులు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపించడం జరిగింది. మృతదేహాన్ని రమణారెడ్డికి కొందరు యువకులతో ఈ నెల 2వ తారీఖున గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్తో అత్యంత వేగంగా తాజా సమాచారాన్ని ముందుంచేందుకు ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో మీరు కూడా అప్డేట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా కనుక అప్డేట్ కాకపోయి ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.